కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు అని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా అమ్మ ఒక మనిషే అనే ఒక సెంటిమెంటల్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి అమ్మ ఒక మనిషే. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. ఆ రోజు మదర్స్ డే అట. మా పిల్లలు శ్వేత, శరత్ వాళ్ళమ్మకు చిన్న బొకే, గ్రీటింగ్ కార్డు ఇచ్చి హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటూ విషెస్ చెప్తున్నారు. దానికి ఆ తల్లి ఆనందంతో మురిసిపోతోంది. ఆ దృశ్యం చూసిన నాకు మా అమ్మ శాంతమ్మ గుర్తుకొచ్చింది. ఒకప్పుడు శాంత, ఇప్పుడు శాంతమ్మ. తనకు నేను ఇలా పూలిచ్చి కాళ్లకు దండం పెట్టిన దృశ్యం మాత్రం ఏది గుర్తుకు రావటం లేదు. ఆ రోజుల్లో ఈ మదర్స్ డేలు ఎక్కడివి? ఎప్పుడు శాంతి సహనాలతో, పెదవుల మీద చెదరని చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండే అమ్మ ముఖం చూస్తుంటే రోజూ ఇంట్లో ఏదో పండుగో ఉత్సవమో జరుగుతున్నట్టే ఉండేది. అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తున్న రోజులు అవి. ఆలోచించే మనసు, నాలో నేను మాట్లాడుకుంటున్నట్టుండే భావాలు, వీటితో ఎప్పుడు అమ్మ చుట్టే, అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాణ్ణి. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, జరీ నూలు చీర, నెత్తిన చిన్న కొప్పు, ఆ కొప్పులో పూలు, కాళ్లకు పట్టీలు, వేళ్లకు మెట్టెలు, మెడలో బంగారు పుస్తెలతాడు, దాని పక్కనే నల్లపూసల గొలుసు. వీటన్నింటితో ఉండే అమ్మ ఎంత బాగుండేదో. చూసిన కొద్దీ చూడాలని అనిపించేది. ఆమె మంచి స్వభావం అంతా ఆ చామన ఛాయ ముఖంలో ప్రస్ఫుటిస్తున్నట్టు ఎంత కళగా ఉండేదని. కళ్ళు ఎదుటి వాళ్లతో మాట్లాడుతున్నట్టు ఉండేవి. ఇప్పుడు వయసు మూలంగా మనిషి కొంచెం మారినా మనసు మాత్రం అదే. ఆ రోజుల్లో అమ్మ ఇల్లంతా బొంగరంలా తిరుగుతూ పనులు చేస్తుంటే చూడటానికి బాగున్నా ఒక్కోసారి అనిపించేది, పాపం అమ్మ మనిషే కదా, అస్తమానం అలా చేసి చేతులు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుట్టవు, మనిషి అలసిపోదు. నాన్న వారానికి ఒకరోజు ఆదివారం నాడు ఇవాళ సెలవు అంటూ లేటుగా లేచి కుర్చీలో రిలాక్సింగ్గా కూర్చొని మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మళ్ళీ నిద్రపోయి లేచి అలా రోజంతా విశ్రాంతిగా ఉంటారు. మరి అమ్మకు సెలవేరి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఒక్కరోజు కూడా పని చేయకుండా రెస్ట్ తీసుకున్న రోజు లేదు. ఎప్పుడన్నా జ్వరం వచ్చినా, ఏ తలనొప్పో వచ్చినా పనిలో వేగం తగ్గేది కానీ పని మాత్రం మానేది కాదు అమ్మ. నేను పడుకుంటే ఎలా నడుస్తుంది, పైగా పిల్లలున్న ఇల్లు అంటూ ఒంట్లో నీరసం ఉన్నా అలాగే ఓపిక తెచ్చుకొని పనులు చేసుకునేది. అమ్మకు బాగుండనప్పుడైనా నాన్న ఒక్క పని చేసేవారు కాదు. నేను మగవాణ్ణి, ఇంటి పనులు నేను చేయకూడదు అన్నట్టు కుర్చీలో చేతులు కట్టుకొని కాళ్ళు చక్కబల్ల మీదికి జాపి భీష్మించుకుని కూర్చున్నట్టు కూర్చునేవారు. పైగా మా అమ్మనెప్పుడు శాంతా అని పేరు పెట్టి కాకుండా ఇదిగో ఏం చేస్తున్నావు లోపల అనో, ఏమేవ్ అనో పిలిచేవారు. ఇదిగో అన్నప్పుడు అమ్మను కాక ఆయన ఏ తలుపునో గోడనో పిలుస్తున్నట్టు, ఏమేవ్ అని పిలిచినప్పుడు అమ్మను ఏ పని మనిషిగానో పిలిచి అవమానిస్తున్నట్టు నాకు అనిపించి కోపం వచ్చేది. ఆ రోజుల్లో పనివాళ్లను అలాగే పిలిచేవాళ్ళు ఊళ్ళల్లో. అప్పుడు అలా అనిపించటం వలనో ఏమో నా పెళ్ళై మా ఆవిడ వచ్చాక నేను తనను పేరు పెట్టి సుశీలా అని పిలవటం మొదలుపెట్టాను. ఇంటి పనుల్లో కూడా తనకు సహాయం చేస్తూ ఉంటాను. నాన్న అమ్మ గురించి ఎవరికన్నా చెప్పాల్సి వస్తే అది దానికి అంటూ మాట్లాడేవారు. నాకు అది నచ్చేది కాదు. అమ్మ మనిషి, తనకు శాంత, శాంతమ్మ వంటి పేర్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలిచేవి ఉన్నాయి. పేరు పెట్టి పిలవకుండా అలా చులకనగా పిలవటం ఏంటి అని అనుకునేవాణ్ణి. నేను మాత్రం మా ఆవిడ గురించి ఎవరికన్నా చెప్పాలంటే తను, ఆమె, మా ఆవిడ అని ఇలా చెప్తూ ఉంటాను. ఏంటో
ఆ కాలం మగవాళ్లకు ఆడదంటే గౌరవం లేదు. నాన్న అమ్మనేగాక వేరే ఆడవాళ్ళ గురించి చెప్తున్నప్పుడు కూడా అది దాని అని మాట్లాడేవారు. అమ్మల వాళ్ళు ఆడవాళ్లుగా, అందుకనేమో నాకు మాత్రం అమ్మంటే చాలా ప్రేమ. తమ్ముడు చెల్లాయి ఇంకా చిన్నవాళ్లు గనక ఎక్కడికైనా పేరంటానికో లేక ఏ గుడికో వెళ్తే అమ్మ తమ్ముణ్ణి చెయ్యి పట్టి నడిపిస్తూ చెల్లాయిని చంకనేసుకొని వెళ్ళేది. అదైతే అమ్మ కూచి అన్నట్టే ఉండేది. తమ్ముడేమో అమ్మ కొంగు పట్టుకొని. నేను కొంచెం పెద్దవాణ్ణి గనక ఇంట్లోనే ఉండేవాణ్ణి. అమ్మ మా ముగ్గురికి మా పుట్టినరోజులు వచ్చాయంటే తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి హారతిచ్చి ఇంట్లో చేసిన పరమాన్నమో రవ్వకేసరో తినిపించేది. మాకు మాత్రం అమ్మ తను తన పుట్టినరోజు చేసుకోగా పోనీ మేము జరపగా చూడలేదు. ఏంటో ఆ ఆలోచనే వచ్చేది కాదు. కనీసం నాన్నకైనా రావాలి కదా, ఆయనకు వచ్చేది కాదు. అలా అని నాన్న కూడా పుట్టినరోజు చేసుకోగా చూడలేదు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళెవరూ పుట్టినరోజులు జరుపుకునేవాళ్ళు కాదనుకుంటా. బామ్మున్నప్పుడు మాత్రం ఈరోజు నువ్వు పుట్టినరోజురా అని గుర్తు చేస్తూ నవ్వేది. నాన్న నవ్వి ఊరుకునేవాడు. ఈ ఆడవాళ్లకు ఇంట్లో అందరి పుట్టినరోజులు భలేగా గుర్తుంటాయి. కానీ వాళ్ళ పుట్టినరోజే వాళ్లకు గుర్తుండదనుకుంటా. నేను మా సుశీల పుట్టినరోజున జస్ట్ విష్ చేసి ఊరుకుంటాను. సెలబ్రేషన్ అంటే తను సిగ్గుపడుతుంది. పెద్దయినాక నేను పుట్టినరోజులు చేసుకోవడం మానేశాను. అమ్మ దగ్గర ఉన్నంత కాలమే ఏదైనా. ఆ రోజు మా అమ్మ ఊరి నుంచి వస్తోంది. అత్తయ్య వస్తున్నారు అంటూ సుశీల వంటింట్లో హడావుడి పడుతోంది. ఎన్నాళ్ళయింది అమ్మను చూసి. ఇంతకుముందు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాణ్ణి కాదు. ఏదైనా పని మీద ఒకరోజు ఎటైనా వెళ్ళినా ఇంటికి రాగానే ఆమె ముఖం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో. అమ్మంటే విపరీతమైన ఇష్టం, ప్రేమ ఉండేవి. కానీ ఆమెను అమ్మగానే తప్ప ఓ మనిషిగా నేనెప్పుడూ చూడలేదేమో. సంపాదన పరుణ్ణి అయిన తర్వాత కూడా ఏనాడు దగ్గర కూర్చొని అమ్మా నీకేమైనా కావాలా అని అడగలేదు. ఆమెకి ఏదిష్టమో అడిగి అది తెచ్చి పెట్టలేదు. మేమంతా అన్నం తిన్నాక ఆ వంటింట్లో ఒక్కతే కూర్చొని ఏం తినేదో ఏనాడు మేము చూడలేదు. తనకసలు కూర అవి సరిపడా ఉన్నాయా అని గిన్నెల మీద మూతలు తీసి చూడలేదు. మేము తిని మూతలు తుడుచుకుంటూ బయటికి రావటం తప్ప. నాన్న కూడా అడిగేవారు కాదు. అదేంటో నాన్న అమ్మని పట్టించుకోకపోవటం అన్న దాన్ని కళ్ళారా చూసిన దాని ఫలితంగా నేను కొన్ని పాఠాలు నేర్చుకోగలిగాను. నాన్నలా నేనుండకూడదు అన్నదే ఆ మొదటి పాఠం. నాన్న అమ్మ విషయంలో చేయని కొన్ని ఫార్మాలిటీస్ నేను నా భార్య విషయంలో చేశాను. అన్నం తిన్నావా అని అడిగేవాణ్ణి. నువ్వు మాతోనే పెట్టుకోవచ్చు కదా అని అనేవాణ్ణి. తను నలతగా ఉన్న రోజు ఏంటి ఇవాళ అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అని పరామర్శించేవాణ్ణి. తను సిగ్గుపడుతూనే పొడి పొడిగా సమాధానాలిచ్చేది. స్త్రీ తనకంటూ ఏదీ కోరుకోదు. పురుషుడే ఆమెకు ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. ఆమెకు ఇష్టాయిష్టాలు ఉంటాయని, మనసులో నెరవేరని కోరికలు కొన్ని గుప్తంగా అలా ఎప్పటినుంచో ఉండిపోతాయని, రహస్యంగా అవి తలుచుకొని తనలో తనే బాధపడుతుంది తప్ప అమ్మ పైకి చెప్పదని, ఆమెకు సన్నిహితంగా ఉండే అతను భర్త అయినా కొడుకైనా మనవడైనా గుర్తించాలని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. అందుకే నా పిల్లల్ని ఉద్దేశించి అమ్మ లోపల ఏం చేస్తుందో చూడండి, అమ్మ అన్నం తింటోంది, ఏమన్నా కావాలేమో అడిగిరండి, అరే శరత్ అమ్మ ఏదో వంటింటి సరుకు అయిపోయింది అనుకుంటోంది, షాప్కి వెళ్ళి తెచ్చిపెట్టు అని ఇలా చెప్తూ ఉంటాను. వాడు ఆన్లైన్ బుక్ చేస్తాను నాన్న అంటే, వద్దు ఇక్కడేగా షాపు, నువ్వే వెళ్ళి తీసుకురా. తన కోసం నువ్వు ఇది తెచ్చిపెట్టావన్న ఆనందం ఆమెకు, అమ్మ కోసం నేను ఈరోజు ఈ పని చేసి పెట్టానన్న తృప్తి నీకు ఉంటాయి అంటే
వాడు వెంటనే సైకిల్ మీద వెళ్ళి చెప్పిన సామాను తెస్తూ అమ్మకు ఇష్టమని క్రీమ్ బిస్కెట్ తెచ్చాను అంటూ అదనంగా తెచ్చిన దాన్ని బాస్కెట్లో నుంచి తీసి చూపించేవాడు. ఆ ఇష్టాన్ని వాడెప్పుడు కనిపెట్టాడో గాని. అది చూసి సుశీల పెదవుల మీద ఒక చిరునవ్వు వెలిసేది. పైకి చెప్పదు కానీ ఆడది తనను పట్టించుకునేవాళ్లు ఉన్నారన్న విషయం ఆమెకు లోపల ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు. ఆ రోజు అమ్మ వచ్చింది. అమ్మను చూడగానే నాకు లోపల ఎంత ఆనందం కలిగిందో. కానీ అమ్మ మనిషి చాలా డస్సిపోయింది. వార్ధక్యపు ఛాయలు ఆమె ముఖంలో, ఆమె నడకలో, మాటలో కనపడుతున్నాయి. మనిషి కొంచెం వంగింది. శరీరం ముడతలు పడింది. కళ్ళ కింద కాస్తంత నలుపు. వయస్సు ఎవరికైనా పెరగక తప్పదు. పెరిగిన వయసు శరీరం మీద తన ప్రభావాన్ని చూపక మానదు. నాన్న నేనెక్కడికి రాలేను అని అన్నారని అమ్మ ఒక్కతే వచ్చింది. ఆ రోజు కుర్చీలో కూర్చుని ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి నేను నేల మీద కూర్చుంటూ నా చెయ్యిని అమ్మ కాలు మీద వేసి ఆమె ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాను. అమ్మా, నీకేమైనా కావాలా? నీకేమంటే ఇష్టం అని అడిగాను. అమ్మ నా చర్యలకు, నా మాటలకు ముందు ఆశ్చర్యపోయినట్టు కనిపించింది. ఆ తర్వాత నవ్వుతూ, నాకు నా పిల్లలు ఇలా దగ్గరగా కావాలి, మీరంటే ఇష్టం అంది. అది నీకు అమ్మగా, నీకంటూ ఏం కావాలో అది చెప్పు. అంతేకాదు నిన్ను గురించి చెప్పమ్మా, తెలుసుకోవాలని ఉంది. నీ బాల్యం, నీ చదువు, నీకు ఇష్టమైన పనులు, ఆటలు, నువ్వు నెరవేర్చుకోవాలని అనుకొని నెరవేర్చుకోలేకపోయిన కోరికలు, నీ ఆశలు, ఆశయాలు అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు నీ మనసు ఆలోచనలు ఏంటి, అవన్నీ చెప్పమ్మా, వినాలని ఉంది అన్నాను నేను. అమ్మ నవ్వి ఊరుకుంటే సుశీల కూడా అంది, చెప్పండి అత్తయ్య, మాకు వినాలని ఉంది. ఆయన ఈరోజు మిమ్మల్ని ఒక మంచి ప్రశ్న అడిగారు. నేను కూడా మా అమ్మని ఒకరోజు ఇలా అడగాలని నాకు అనిపించిన ప్రశ్న. అంతేకాదు పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులను అడగాల్సిన ప్రశ్న. ఎంతసేపు తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారు, మాకేమిచ్చారు అని అడగటం, తద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు అంచనా వేసుకోవటమే తప్ప వాళ్ళని కన్నవారి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకోవాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. ఈరోజు మీ కొడుకు ఒక కొత్త ఒరవడికి గేటు తెరిచారు కనుక మీకు చెప్పక తప్పదు అంది సుశీల. అంతవరకు మా దగ్గర కూర్చొని మా మాటలు వింటున్న మా పిల్లలు చెప్పు బామ్మ, మొత్తం చెప్పాలి అని ఒకరంటే మరొకరు నో సీక్రెట్స్ బామ్మ అన్నారు. దాంతో అమ్మ చిరునవ్వు నవ్వుతూ చెప్పటం మొదలుపెట్టింది. ఏముందర్రా చెప్పటానికి, ఇదేమన్నా సినిమా కథనా? మా నాన్నగారు వాళ్ళది వ్యవసాయదారుల కుటుంబం. పాడి, పంట, పశు సంపద పుష్కలంగా ఉండేవి. సంప్రదాయాలు, ఆచారాలు పాటించేవాళ్లు గనక మా ఆడపిల్లల మీద ఆంక్షలు చాలా ఉండేవి. నేనప్పుడు మా ఊరి బడిలో 8వ క్లాస్ వరకు చదువుకున్నాను. అన్నింట్లో ఎప్పుడూ నాకే ఫస్ట్ మార్కులు వస్తుండేవి. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొని గెలిచేదాన్ని. స్కూల్లో ఏ ఫంక్షన్ అవుతోందన్నా డ్యాన్సులు, పాటలు అంటూ ఒక గ్రూప్ని తయారు చేసుకుని స్టేజి మీద ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. మా ఇంటి వేడుకల్లో, బంధువుల ఇంటి పెళ్లి పేరెంటాలలో నా పాటలు ఉండాల్సిందే. శాంత, ఒక మంగళహారతి పాడవే అన్న మాటలు ఎప్పుడూ అందరి నాలుక కొస మీద ఉండేవి. నాకు పాటన్నా, డ్యాన్స్ అన్నా విపరీతమైన ఇష్టం ఉండేది. కానీ మా అమ్మ వాళ్ళు ఈడేరిన పిల్లలు పద్ధతిగా, లక్షణంగా ఉండాలి అంటూ ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్లు కాదు. 16 ఏళ్లు రాగానే నాకు పెళ్లి చేయాలని ఆరాటపడ్డారు. అమ్మాయి అందంగా, ముచ్చటగా ఉంటుంది అనేవాళ్ళు ఊరి జనమంతా నన్ను చూసి అని ఆ మాటల్ని అమ్మ సిగ్గుపడుతూ చెప్తుంటే, నువ్వు ఇప్పుడు బాగున్నావు బామ్మా అంది నా కూతురు శ్వేత.
ఈ వయసులో అందం ఏంటి కానీ అప్పుడు మాత్రం చాలామంది అబ్బాయిలు నా వంక అదోలా చూసేవాళ్లే. అయితే నన్ను నా అక్క కొడుక్కి ఇవ్వాలని నాన్న, నా తమ్ముడికి ఇవ్వాలని అమ్మ పట్టుపట్టడమే కాక పోటీలు పడ్డారు. నాకైతే ఇద్దరన్నా ఇష్టం ఉండేది కాదు. నాకు చదవంటే ఇష్టం కదా. నేను చదువుకోకపోయినా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసే మొగుణ్ణి చేసుకోవాలని ఉండేది. మా బావ మామ ఇద్దరూ చవటలు వెకిలి మనుషులు గనక చేసుకోనని చెప్పాను. దాంతో ఎవరో పెళ్లిళ్ల పేరయ్య తెచ్చిన సంబంధమైన మీ తాతయ్యని చేసుకున్నాను. మీ తాతయ్య మనిషి మంచివాడే కానీ ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అన్నది తెలియని మనిషే. మీరు నవ్వరంటే చెప్తాను ఒక విషయం. మా పక్కింటి అబ్బాయి సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ సెలవులకు వచ్చేవాడు. మనిషి కూడా దొరబాబులా బాగుండేవాడు. అతన్ని చూసినప్పుడల్లా మొగుడంటే ఇలా ఉండాలి అని అనిపించేది. అతనికి నేను నచ్చేదాన్నేమో ప్రేమగా నా వంక చూసేవాడు. ఎదురుపడి మాట్లాడుకుంది ఎప్పుడూ లేదు కానీ పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ ఆ రోజుల్లో కులాల పట్టింపులు బాగా ఉండేవి కదా. అందుకని పెద్దవాళ్లు ఒప్పుకోకపోవటం, మా అమ్మ నాన్న చూపించిన మీ తాతతో నా పెళ్లి జరగటంతో ఇక అతన్ని నా మనసులో నుంచి తీసేశాను అంది అమ్మ ఏదో లోకంలో ఉండి మాట్లాడుతున్నట్టు. సుశీల కూడా అమ్మ మాటల్ని ఏదో ట్రాన్స్లో ఉండి వింటున్నట్టు వింటోంది. ఉన్నట్టుండి శ్వేత, ఓ లవ్ బ్రేకా బామ్మా, ఐ పిటీ యూ అంది. అదలా అనగానే దాన్ని ఎత్తిన సుతారంగా ఒక మొట్టికాయ వేస్తూ, లవ్వు లేదు నీ తలకాయ లేదు, ఇలా ఎగతాళి చేస్తారని ముందు చెప్పొద్దు అనుకున్నాను. చెప్పమని బలవంతం చేస్తారు, చెప్తే మళ్ళీ ఇలా ఆటలు పట్టిస్తారు అంది. నాకు మాత్రం 45 ఏళ్లుగా నాకు తెలిసిన అమ్మలో ఆ రోజు ఓ కొత్త అమ్మ కనిపించింది. అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. అయితే మీ తాతయ్యను చేసుకున్నందుకు నేనెప్పుడూ బాధపడలేదు కానీ మగవాడి నన్న అహం మూలంగానో ఏమో గాని కట్టుకున్న దాన్ని ఎలా చూసుకోవాలో తెలియని ఆ తత్వం మాత్రం నన్ను బాధ పెట్టేది. అయినా ఏనాడు నేను పెదవి విప్పి నా బాధను ఆయనకు చెప్పుకోలేదు. పెళ్లి తర్వాతి జీవితం అంటే సర్దుకోపోవాల్సిందే అని మాత్రమే నాకు నేను చెప్పుకునేదాన్ని. అయినా నేను అనుకున్నవి ఏం జరిగినాయి గనక ఇది జరగలేదు అని అనుకోవటానికి? తెలివితేటలు, చదువంటే ఇష్టం ఉండి కూడా పెద్ద చదువు చదవలేకపోయాను. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లను చూసి నేను ఇలా ఆఫీసుకు వెళ్ళాలని, స్కూటరు కారో నడుపుతున్న ఆడవాళ్లను చూసి ఎంత దర్జాగా ఉన్నారు వీళ్ళు, స్త్రీ ఎంత శక్తిమంతురాలో కదా అని అనుకునేదాన్ని. అమ్మతో మా బంధువుల ఇంటికి సిటీకి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి దృశ్యాలు కనపడి నా మనసును ఊరించేవి. కానీ నా పిచ్చిగాని 7 దశాబ్దాల క్రితం ఆ పాత సమాజంలో పుట్టి 90% మంది బతుకుతున్న బతుకుతీరు కాక 10% మంది బతికే జీవితం నాకు రావాలంటే ఎలా వస్తుంది? అప్పటి సమాజం, అప్పటి మనుషుల ఆలోచన తీరు అలాగే ఉండేవి అంది అమ్మ నిట్టూరుస్తూ. సుశీల ఏదో ఆత్మ పరిశీలనలో పడినట్లుంది. అమ్మ వంకే చూస్తూ తులనాత్మక పరిశీలన ఏదో చేస్తోంది. పిల్లలు, హా బామ్మ భలేగుంది నీ లవ్ స్టోరీ అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అమ్మ మాటలు నన్ను మాత్రం చాలాసేపు అలా వెంటాడుతూనే ఉన్నాయి. పైకి సాదాసీదా ఇల్లాలిగా ఇంట్లో తిరుగుతూ భర్తకి పిల్లలకి సేవలు చేస్తూ మౌనమునీశ్వర్లా ఉండే అమ్మ మనసులో ఎన్ని ఆశలు అణగారిపోయి ఉన్నాయి, ఎన్ని కోర్కెలు పురిట్లోనే సందిగొట్టిపోయాయి. చెప్పుకోవటానికి ఎవరూ లేక, వినే నాథుడు లభించక ఎంత సంఘర్షణను, ఎంత మానసిక ఒత్తిడిని అనుభవించి ఉంటుంది. దీనికంతటికీ కారణం అమ్మను అమ్మగానే చూడటం తప్ప ఆమె కూడా ఓ మనిషేనని, బాధలు, భావాలు, మనసు నొప్పులు ఆమెకు ఉంటాయని ఎవ్వరూ భావించకపోవటం. అలా కాకుండా గడ్డకట్టిపోయిన ఆమె మనసును ఎవరైనా కాస్త కదిలిస్తే అది కరిగి నీరై ప్రవహించదు? ఆ స్థితి ఆమెకు కాస్తంత ఊరటను కలిగించదు? వయసు పెంచిన దూరాలు, కాలప్రవాహంలో వచ్చిన మార్పులు,
లెక్క చేయకుండా దగ్గర కూర్చొని ఎవరైనా అమ్మ మనసును కాస్త కదిలిస్తే ఆమెలోని అసలు మనిషి బయటకు రాదు అని అనిపించింది. అప్పుడప్పుడే అమ్మ ఒక మనిషే అన్న విషయం పూర్తిగా బోధపడిన నాకు. ముందు మనిషి, తర్వాత అమ్మ అనుకున్నాను నేను జీవనతత్వం బోధపడిన మనస్సుతో. ఇదండి అమ్మ ఒక మనిషే అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆలోచనాత్మకమైన ఓ చక్కటి కామెంట్ని పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.